మీరిచ్చిన వాతావరణమును బట్టి, సమయాన్ని బట్టి, శ్రేష్టకరమైన కృపను బట్టి స్తోత్రాలు నాయనా. ఇదిగో ఈ మొదటి తారీఖులో నాయనా, ఈ డిసెంబరు నెలంతయు చివరి నెలంతయు కూడా కాపాడి నడిపించి, గతించిన నెలలో ఎన్నో సుడిగుండాలు ప్రభువా, ఎన్నో బలహీనతలు, ఎన్నో సాతాను యొక్క శక్తుల నుండి మమ్మలను విడుదలనిచ్చావు, నడిపించావు నాయన. మరొక నెలలో ప్రవేశించడానికి దేవుని వైపు మళ్ళించి, దేవుని వైపు ఆయన కృపతో మనలను బలపరిచి నడిపించి, యథార్థమైన మనస్సుతో, యథార్థమైన హృదయముతో ప్రభుని ఆరాధన చేద్దాం. యేసయ్యా, నన్ను బలపరచండి, నన్ను సంధించు నాయనా. నీ వాక్యము ఎంతో విలువైంది నాయనా, నీ వాక్యము ఎంతో సత్యమైనది నాయనా. నీ వాక్యము వింటూ ఉంటే మాకు నెమ్మదినిస్తూ ఉంది, మాకు ఓదార్పునిస్తూ ఉంది, మాకు ధైర్యము చేకూరుస్తూ ఉంది, మాకు నెమ్మది కలుగుతూ ఉంది నాయనా. యేసయ్యా, నీకు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నీ స్వరమును వినాలని, నీ ముఖమును చూడాలని ఆశతో నాయన ఈ స్థలములో ఉన్నాను నాయన. నన్ను ఈ రాత్రి బలపరిచి నన్ను సంధించు దేవా, స్తోత్రాలు నాయన. సమీపించని తేజస్సులో ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నా దైవమా, నివసించు నా దైవమా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. స్వరమెత్తి పాడతాం. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పాడతాం. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా 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 సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా ఆయన స్వరూపమైన ముఖ సౌందర్యమును చూడడానికి ఆయన స్వరాన్ని వినడానికి ఆయనలో ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధమైనటువంటి దేవదేవుని సన్నిధిని కొనియాడడానికి ప్రభువుని మనము స్తుతించడానికి మనలను మండించడానికి మన హృదయాలు మండించడానికి మన హృదయాలను ఎరిగిన వాడు మన మనస్సులను ఎరిగిన వాడు ఈ లోకములో మానవునికి అవకాశము లేకపోయినా దేవుడు మాత్రము మనలను మనసారా ఇష్టపూర్వకముగా మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఈ లోకంలో కోట్లాది మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా ప్రేమించే అవకాశము ఉండొచ్చు, లేకపోవచ్చు. మన యేసయ్య మాత్రము నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ప్రతి నిమిషములో ప్రతి ఘడియలో అపారమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి ప్రభు మనకిచ్చిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అద్వితీయుడా స్తోత్రముదైన స్తోత్రముదైన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రముదైన 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 స్తోత్రముదైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాల అపరంజిమయము.
నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాల అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాల భయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, అణు అణువన నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎల్లడు వీడని అనుబంధమై. అణు అణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎల్లడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నీ మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాల నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాల అపరంజిమయము. యేసయ్య పాదాలు అపరంజిమయము, యేసయ్య పాదాలు సుందరమైనటువంటి పాదాలు. ఆయన స్వరము మనకు మాధుర్యము, ఆయన మాట మనకు మాధుర్యము, ఆయన సన్నిధి మనకు మాధుర్యము. ఈ రాత్రి యేసయ్యా మరొక్కసారి నీ ముఖమును చూడడానికి, నీ స్వరమును వినడానికి నాయనా, నీ మాటని ఆయన నేను గ్రహించడానికి ఇంతవరకు నేను గ్రహించలేకపోయానేమో. ఈ రోజున ఆయన గ్రహించే మనసును దేవా మీరు మాకు దయచేయండి. మా హృదయాలను తట్టండి, మా హృదయాలను వెలిగించండి, మా మనస్సులను తెరవును గాక. మా హృదయములను ఈరోజే తెరవబడును గాక. మా అంతరంద్రములను చూచుచున్నవాడువు దేవా. ఈ దినమందు యేసయ్యా నీ సన్నిధి మాకు దయచేయండి. ఆత్మతో బలపరచండి, ఆత్మలో లీనమైపోవడానికి, ఆత్మలో పరవశించడానికి, ఆత్మలో నాయన మేము స్తుతులు చెల్లించడానికి, ఆత్మలో నాయనా మేము అగ్ని చేత దహించబడడానికి, అగ్నిలో కాల్చబడడానికి నీ మనోనోత్రముల చేతనైనా ఈ దినమందు యేసయ్యా నీ సెకిన మేఘమును ఆవరించునుగాక. నీ సెకిన మేఘమును ప్రతి బిడ్డ మీద కప్పునుగాక.
యేసయ్యా ఈ దినమందు వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని యేసయ్యా మీరు మాకు దయచేయండి. ఇలాంటి పరిశుద్ధమైనటువంటి హృదయాలను, మనసులను సాతానుగాడు ఎత్తుకుని పోకుండగా, సాతానుగాడు తీసుకుని వెళ్ళిపోకుండగా, వాడికి మేము స్థానం ఇవ్వకుండగా, స్థలం ఇవ్వకుండగా, నిన్ను మాత్రమే స్తుతించి, నిన్ను మాత్రమే భజించి, నిన్ను మాత్రమే ఘనపరిచి తీర్మానము చేతనైనా మేము ముందుకు వెళ్ళుటకు నీ వాక్యమే మమ్మలను సరిచేస్తుంది అని, నీ వాక్యమే మమ్మలను బ్రతుకునిస్తూ ఉందని, నీ వాక్యమే మమ్మలను నడిపిస్తూ ఉందని ఒక తీర్మానమునైనా మేము నీ సన్నిధిలో నైనా అలాంటి నాయన మంచి తీర్మానమును మేము చేయడానికి నీ కృప, నీ సన్నిధి దయచేయమని ప్రభు పాద సన్నిధిలో అడుగుతాము. ప్రభు మనకిచ్చిన శ్రేష్టకరమైన, అమూల్యమైన మంచి సమయమును బట్టి 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. యేసయ్యా, మీరిచ్చిన వాతావరణమును బట్టి, మీరిచ్చిన కృపను బట్టి, మీరిచ్చిన సమయమును బట్టి, మీరిచ్చినటువంటినైనా గొప్ప తరుణమును బట్టి ఈ కృపతో మమ్మలను బలపరిచి, ఈ కృపతో నైనా మమ్మలను బలపరచండి, మమ్మలను సంధించండి, మమ్మలను ఈ ఆత్మతో నైనా వెలుగును ప్రకాశింపే హృదయాలుగా నైనా మమ్మలను చేయండి నైనా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నైనా. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మానవ స్వరమును మరుగుపరచి, పరిశుద్ధాత్మతో నింపి కావలసిన శ్రేష్టకరమైన ఆత్మీయమైన ఆహారమును, జీవ జలపు ఊటలను, వాక్కులను ఈ దినమందు మాకు దయచేసి నడిపించి, ఈ ఆరాధనంతయు కూడా ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా పరిశుద్ధాత్మదేవుడే జరిగించి నడిపించులాగన ప్రభువే మనందరితో మాట్లాడి ఈ ఆరాధన మరింతగా ఆశీర్వాదకరముగా జరిగించులాగన ప్రార్థన చేద్దాం. సిలువరాజు గారు వచ్చి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా దేవాన్ని, పరిశుద్ధమైన పాదాలకి లెక్కలేని స్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చోటున భద్రపరిచి ప్రభువా, ఈ పునరుత్థాన దినములోను మనం ప్రవేశపెట్టి ప్రభువా, నిన్ను స్తుతించి ఆరాధించి నువ్వు సహాయం ఇచ్చావు, నీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా, ఎందరికీ లేని భాగ్యం మాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం తండ్రి. నీ సన్నిధికి రీతిగా స్తుతించి ప్రార్థిస్తున్నామంటే అంతా నీ కృపే ప్రభా, నీ స్తోత్రం అయ్యా. ఇదిగో ప్రభా, నీ సన్నిధికి అనేక బిడ్డలు వచ్చి ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించి సహాయం ఇచ్చావు, నీకు వందనాలు నాయన. ఇంకా రానున్న బిడ్డలు కూడా తోడుకొని తీసుకురమ్మని అడిగిస్తున్నావయ్యా, నీకు స్తోత్రమయ్యా. నీ సన్నిధికి వెళ్ళాలనే ప్రేరేపణ ప్రతి ఒక్కరిలోనూ కలిగించండి ప్రభా. వాతావరణాన్ని కూడా అనుకూలపరచమని అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రమయ్యా, నీ స్తోత్రం తండ్రి. ఈ మధ్యాహ్న కాలమందు ప్రభా, మా హృదయాలకి ఏ వాక్యం కావాలో నీకు తెలుసునైనా, మాకు కావలసిన వాక్యం బయలుపరిచినైనా, ఈ వాక్యం వారమంతా నెవరు వేసుకునే భాగ్యం మాకు కలిగించండి ప్రభా. మీ దాసులు నిలబడిచుండగానైనా వారు స్వరం మరుగుపరిచినైనా నీ మెల్లనైన స్వరంతో మాతో మాట్లాడి ప్రభా, ప్రతి ఒక్క ఆత్మని తాకమని అడిగిస్తున్నాం నాయన. నీ కార్యాలు మా పట్ల చేయమడుగుతున్నాం ప్రభా, నీ స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, నీ వందనాలు ప్రభా. ఈ దాసుల కుటుంబాలను ఇంకా ఆశీర్వదించి ప్రభా, నీ గొప్ప కార్యాలు వారి పట్ల చేయమడుగుతున్నాం నీ స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, నీ సన్నిధులు ప్రభా, ఎవరే సమస్యలతో వచ్చున్నారో నీకు తెలుసునైనా, ప్రతి ఒక్క సమస్యలు తీర్చండి, ప్రతి ఒక్క కొరతలు తీర్చండి ప్రభా, ప్రతి ఒక్క కార్యము చేయమడుగుతున్నావా, నీకు స్తోత్రమై, నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రమయ్యా. ఇంకా మా సంఘంలో ప్రభా అనేక ప్రార్థన వీరులను లేవనెత్తి ప్రభా, అనేక ప్రార్థన కార్యాలు చేయమడుగుతున్నావా, నీకు స్తోత్రం తండ్రి. ఎక్కడెక్కడో వెళ్ళి చూడటం కాదు కానీ ప్రభా, నీ సన్నిధిలోనే మేము గొప్ప కార్యాలు చూసే కార్యం చేయమడుగుతున్నావని స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపమని అడిగిస్తున్నావయ్యా. ఇదిగో ప్రభా, నీ కడవరి దినాల్లో మేము ఉన్నాం ప్రభా, ప్రతి ఒక్క ఆత్మతో మీకు అరిగించండి ఆయన, ప్రతి ఒక్కరిని మీ ఆత్మని తట్టమని అడిగిచ్చినావా, నీకు స్తోత్రం తండ్రి. యవనస్తులతో మాట్లాడు ప్రభా, యవనస్తులు లేవనెత్తమని అడిగిచ్చినావా, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఇప్పుడు అయోగ్యుడైన
ప్రభా, నీ సన్నిధిలో ప్రభా మేము వెనకబడకుండా ప్రభా ముందుకు నడుచుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నామని స్తోత్రం తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ సన్ని చేర్చుకుని ప్రభా సమాధానం దయచేయమని యేసయ్య అతి ఉన్నత నామాలు అడిగిచున్నాం తండ్రి. ఆమేన్.